పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు జపమాల 5వ గుర్తును ధ్యానిస్తూ ఉన్నాం. కానకపోయిన బాలయేసును దేవాలయంలో కనుగొంట. సర్వశక్తిమంతుడైన ప్రభు మందిరం అనిన నాకు మిగుల ప్రీతి, నీ వలన బలం పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరువారు ధన్యులు. కీర్తన 84:1. కావున యెరూషలేం దేవాలయంలో పవిత్ర కుటుంబం దేవునికి ప్రార్థనలు కానుకలు అర్పించి పుణ్యక్షేత్ర యాత్రను ముగించుకొని తిరుగుముఖం పట్టారు. అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడిపిన దానికంటే నీ మందిరమున ఒకరోజు నివసించుట మేలు. దుష్టుల ఇండ్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడిగా ఉండుట మెరుగు. కీర్తన 84:10. ఈ రీతిగా దేవుని దేవాలయం దర్శించుకొని ఆనందంతో దేవుని కీర్తించుకుంటూ వస్తున్న మరియు యోసేపులకు పిడుగు లాంటి ఒక విషయం తెలిసి వచ్చింది. ఇంతకీ 12 సంవత్సరాల ప్రాయం కలిగిన తన కుమారుడు బాలయేసు ఎక్కడ? అప్పటికే ఒకరోజు ప్రయాణం ముగిసింది. తమతోటి యాత్రికులతో వస్తూ ఉన్నాడు కదా అనుకున్నారు మరియ యోసేపులు. అది వాస్తవం కాదని, బాలయేసు తప్పిపోయాడని గ్రహించినప్పుడు వారి ఆందోళన వేదన వర్ణనాతీతం. లూకా సువార్త 20:44-45. సిమియోను ప్రవచనం నెరవేరుతున్నట్లు కనపడింది. వారి హృదయాలను ఖడ్గంచి ఛేదించుకుపోయినంత పనయింది. లూకా సువార్త 2:35. 2 రోజులు వెతికారు. యోసేపు చాలా కంగారు పడ్డాడు. ఆ బాలుని సంరక్షించే బాధ్యత సరిగా నెరవేర్చలేదన్నట్లు అయిందని, కాస్త మరింత శ్రద్ధగా ఉండాల్సిందని తనలో తానే పదే అనుకున్నాడు. 2 రోజులు ఆవేదన తర్వాత మనం దేవాలయానికి వెళ్దాం, దేవుని సహాయాన్ని కోరుదాం, ఆయనే మనకు సాయం చేస్తాడు అన్నట్లుగా ఆ దేవుని ప్రార్థించడానికి తిరిగి దేవాలయానికి వచ్చారు. దేవాలయానికి వస్తున్న వారి కళ్ళు మాత్రం అటు ఇటు వెతుకుతూనే ఉన్నాయి. నేను ప్రత్యేక ప్రార్థనలు నీకు అర్పిస్తాను దేవా, మా బిడ్డను మాకు చూపించు అంటూ బహుశా ఎన్నో మొక్కులు మొక్కి ఉంటారు. దేవాలయానికి వచ్చారు. ఆశ్చర్యం, మరింత ఆనందం ఎందుకంటే తమ కుమారుడు ఆ దేవాలయంలో కనిపించాడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ చిన్నారి బాలుడు దేవాలయంలోని వేద పండితుల మధ్య కూర్చుని వారికి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఆ వేద పండితులు తల నెరసిపోయి వేదంలో గట్టి పట్టు ఉన్న ఆ మేధావులు చిన్నపిల్లల్లా ఆయన మాటలకు, ఆయన ఇస్తున్న సమాధానానికి తన్మయత్వం చెంది ఆలకిస్తూ ఉన్నారు. లూకా సువార్త 2:47-48. వారికే అంతుపట్టని వేద సత్యాలను అవలీలగా ఆ బాలుడు వివరిస్తూ ఉంటే ఆశ్చర్యపోక ఏం చేయగలరు? నిజమే కదా, జ్ఞానానికి రూపం యేసే. దివ్య జ్ఞానం శరీరధారి అయి మన మధ్య జీవించింది ఆయనే క్రీస్తు. కుమారా, ఎందుకు ఇలా చేశావు? మరి తల్లి తన కుమారుని తల్లి ప్రేమతో నిలదీసింది. ఆ స్వాతంత్ర్యం ఆమెకు ఉంది. నా తండ్రియు నేనును విచారంతో నిన్ను వెదకి వేసరిపోయాము తెలుసా అంటూ ప్రారంభించింది. ఈ ప్రశ్నకు ప్రభు ఇచ్చిన సమాధానం మరొక ప్రశ్న. నా కోసం ఎలా వెతికారు? నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని బదులు పలికాడు. లూకా సువార్త 2:49. ఈ వాక్యం ద్వారా పునీత లూకా యేసు ప్రభుని బహిరంగ జీవితానికి, ఆయన సువార్త వ్యాప్తి కోసం సాగించబోవు యాత్రా జీవితానికి ఒక ప్రారంభమును సూచించాడు. యేసు ఈ లోకానికి వచ్చింది ఇందుకే, తన తండ్రి ప్రేమను అనగా తన తండ్రిని ఈ లోకానికి చూపించాలి.
మానవులకు పరలోకం చూపించాలి. ఈ లోకమే జీవితం కాదు, నిత్య జీవం కలిగి శాశ్వతానందంతో జీవించడం కొరకు యేసు మానవుని సృష్టించాడు. దేవుడు మానవుని సృష్టించాడు కాబట్టి మానవుడు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుని వైపు తన మనస్సును లగ్నం చేసుకొని జీవించాలి. ఈ లోకమంతటిని ఒకడు సాధించి తన ఆత్మని కోల్పోయిన అనగా ఆ నిత్య జీవం ప్రసాదించగల దేవుణ్ణి అశ్రద్ధ చేసినచో ఏమి ప్రయోజనం అన్న దేవుని వాక్యం ఎందరినో ప్రభావితం చేసింది, పునీతులను చేసింది. ఈ విధంగా మనలను నిత్య జీవంలో నివసించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయనను అంటిపెట్టుకొని ప్రేమించి జీవించాలి. నన్ను ప్రేమించిన వాడు నా మాటలను పాటించును అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ప్రార్థనా భావాలు. మరియ మాత యోసేపుల వలె ప్రభువా, నిన్ను ప్రేమించి నిన్ను అంటిపెట్టుకొని జీవించేలా చేయము. నీవు కనిపించని తరుణంలో వారు పొందిన వేదన మాకు కనువిప్పు కలిగించునుగాక. మేము అనేక సందర్భాల్లో నిన్ను ప్రేమించకుండా అలక్ష్యం చేసి నీ ఆజ్ఞలను పెడచెవిన పెట్టి మా జీవితంలో నిన్ను పోగొట్టుకుంటూ ఉన్నాం. కానీ మాకు ఈ జీవితం పెద్ద సమస్యగా మారడం లేదు. ఎందుకంటే మేము ఈ లోకాన్ని నీకంటే మిన్నగా ప్రేమించడం వల్లనే మేము ఈ జీవితంలో నిన్ను ఎల్లప్పుడూ కలిగి ఉండి నిన్ను సంతోషపెట్టే మా ధ్యేయమయ్యుండు జీవితాన్ని మాకు దయచేయము. దేవుడు ఆలయాన్నే ఉన్నాడా అంటూ వితండవాదం చేసేవారికి కనువిప్పు కలిగించు. నిన్ను వెతికి చివరికి ఆలయంలోనే కనుగొన్న మరియ యోసేపులు ఈ ఉదంతం మాకు గొప్ప సత్యాన్ని తెలియజేసేదిగా మార్చుము. నీవు అంతటా ఉన్నావు కాదనగలమా? కానీ నీ ఆలయంలో ప్రత్యేకమైన రీతిలో నీ భక్తులను బలపరిచి నీ సాన్నిధ్యంలో ఉంచుతున్నావని గ్రహించి నీ ఆలయానికి రావడం ఒక ప్రాయశ్చిత్త క్రియగానైనా భావించి నీ వాక్యం ఆలయమందు ఆలకించి దాని ద్వారా ఉత్తేజితులమై నిన్ను కలిగి జీవితాన్ని జీవించు అనేకులకు ఆదర్శముగా ఉండునట్ల మమ్ములను మార్చుము. నీవు బోధించిన ఆ దైవ రాజ్యంలో మాకును స్థానమును అనుగ్రహింపము. నీవు నీ తండ్రి పనిని బాధ్యతతో దీక్షతో చేసినట్లు మాకు అప్పగింపబడిన బాధ్యతలను నెరవేర్చే సహాయము అందించము. మనమందరం ఏదో ఒక పని మీదని ఈ లోకానికి వచ్చాం. ఈ సత్యాన్ని గ్రహించి ఆ దేవుని ప్రణాళికను తెలుసుకొని దాన్ని నెరవేర్చ మమ్మలను ప్రోత్సహించము. ఒక్కొక్కసారి మాకు మన జీవితంలో సంభవించే విషయాలు అర్థం కావు. వాటి కోసం తల పట్టుకోకుండా అంతటిని హృదయంలో పదిలపరుచుకొని మన్నం చేస్తూ నీ వెలుగులో వాటిని అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయము. మరియ మాత వలె అన్నింటినీ సహించుకుంటూ హృదయంలో వదిలిపరుచుకుంటూ సాగేలా మమ్ములను నడిపించుము. నీ మార్గంలో జీవించ మమ్ము బలపరచుము. ప్రియ స్నేహితులారా, మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మరి ప్రభువు 12 ఏళ్ల వయసులోని పెద్ద ఆచార్యులతోనూ ధర్మశాస్త్ర బోధకులతో మాట్లాడటం, తర్జనలు చేయటం, ప్రశ్నలకు జవాబులు వేయటం అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఈనాడు మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి,
దేవుని యొక్క వాక్యం మీద నమ్మకం ఉంచాలి. మరి తప్పిపోయిన వారి కోసం వెతికి రక్షించే దేవుడు మనకుండగా, ఒకవేళ సాతాను శోధనలో చిక్కుకొని ఉంటే మరి తల్లిని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.